ఈ కొత్త చట్టంలో ఫిర్యాదు దగ్గర నుంచి అంటే ఫిర్యాదు ఎప్పుడు రిజిస్టర్ చేస్తారో ఆ రోజు నుంచి స్టార్ట్ అవుద్ది గేమ్. ఆ రోజు నుంచి 90 రోజుల లోపల కేసు దర్యాప్తు అనేది పూర్తి చేయాలి. చేసి అట్ ఆల్ స్టేజెస్ ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడికి కాపీలు ఇవ్వాలి. అట్లే ముద్దాయికి కూడా డిజిటల్ రూపంలో కాపీలు ఇవ్వాలి. డిజిటల్ రూపంలో కానీ మామూలు ఇతర రూపంలో కానీ కాపీలు అనేది ఇవ్వాలి. ఒకవేళ 90 రోజుల లోపల కనుక ఏదైనా కారణాల వల్ల పరిశోధన పూర్తి కాకపోతే అప్పుడు 90 రోజుల తర్వాత ఎందుకు పూర్తి చేయలేకపోయాడో రాస్తూ ఆ విషయాలు కూడా వీడికి తెలియజేయాలి. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే ఈమెయిల్లో పంపించినా నేరుగా పోయి ఇచ్చినా దానికి సంబంధించి నేరుగా న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇస్తే ఆ న్యాయమూర్తి గారు ఎందుకు చేయలేదనే దాని మీద తగు చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా పోక్సో కేసుల్లో అంటే చిన్నపిల్లలు లేకపోతే అంటే ఆ చట్టానికి సంబంధించిన అన్ని కేసుల్లో కూడా 2 నెలల లోపలే దర్యాప్తు పూర్తి చేయాలి. చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సిందే. అంటే తీవ్రంగా ఉండేటువంటి కేసుల్లో ముఖ్యంగా పోక్సో లాంటి కేసుల్లో దర్యాప్తు సమయాన్ని తగ్గించారు. 2 monthsలోనే కంప్లీట్ చేయాలి. మిగతా వాటిలో 3 months అదొక అవకాశం ఉంది. తర్వాత మీరు ఎక్కడైనా ఫిర్యాదు చేస్తారు కాబట్టి ఏ రాష్ట్రంలో చేసిన ఫిర్యాదు మీరు ఇక్కడి నుంచి బయలుదేరారు 4 రాష్ట్రాలు దాటి ఢిల్లీ వెళ్ళారు, నేరం జరిగిన ప్లేస్ ఇది, అక్కడి నుంచి ఇక్కడికి పంపించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్ రూపంలో డిజిటల్ రూపంలో ఆ యొక్క కంప్లైంట్ని ఇక్కడ పంపుతారు. ఇంకో సమస్య ఏంటంటే ఇప్పుడు మీరు ఢిల్లీలో కంప్లైంట్ ఇచ్చారు, 3 రోజుల్లో వెళ్ళి మళ్ళీ మీరు ఎక్కడ ఇవ్వాలి సంతకం, అక్కడ ఇవ్వాలా లేకపోతే అది జీడీఆర్ ఎంట్రీని నేరస్థలం జరిగిన ప్లేస్కి పంపిస్తారా, పంపించింది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. అంటే 3 days తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక ప్రొఫెసర్ గారు 3 days లోపల మీరు వచ్చి సంతకం పెడితే అప్పుడే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారని అంటున్నారు. అప్పుడే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే పడితే పరిశోధన జరగకపోతే దీని యొక్క ఫలితమే వేస్ట్ లేదు. ఒకవేళ జీడీఆర్ కనుక ఎంట్రీ అయిపోయి ఎఫ్ఐఆర్ అప్పుడే రిజిస్టర్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపించేశారు అనుకోండి డిజిటల్ రూపంలో, 3 రోజుల తర్వాత కంప్లైంట్లో సంతకం పెట్టిందని కూడా మళ్ళీ డిజిటల్ రూపంలో వాళ్ళే ఇక్కడ పంపించుకోవాలి. సో ఇది ఒక డౌట్, ఆ క్లారిఫికేషన్ కూడా లేదు. సో ఇట్లాంటి కొన్ని చాలా ముఖ్యమైన విషయాల్లో మనకు క్లారిటీ అనేది క్లియర్గా లేదు. తర్వాత ఇంకా బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేరస్థలం ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయాలి జరిగిన దగ్గరికి. అక్కడికి కొంతమంది ఎక్స్పర్ట్స్ కంపల్సరీగా వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఆ నేరస్థలానికి సంబంధించి పరిశోధన చేసే ఎక్స్పర్ట్స్ కొన్ని నేరాల్లో ఇప్పుడు రేప్ లాంటి కేసెస్లో అటువంటి వాటిల్లో ఎక్స్పర్ట్స్ వెళ్ళాలి కదా, వెళ్తేనే కదా వాళ్ళు అక్కడ ఎగ్జామిన్ చేసేది. వాళ్ళని కంపల్సరీ చేసేసారు. ఇదివరకు గతంలో వెళ్ళే అవకాశం ఉంది, వెళ్ళకపోవచ్చు. సో ఇప్పుడు అది కంపల్సరీ చేశారు. ఇట్లాంటి అనేకమైనటువంటి బెనిఫిట్స్ వల్ల ఈ యొక్క చట్టాల యొక్క ఉపయోగం ఎక్కువగా ఉందని చెప్పేసి చాలామంది దీని మీద చెప్పుకుంటున్నారు. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు 7 సంవత్సరాలు శిక్ష ఉన్న కేసుల్లో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వెళ్ళి ఆ నేర స్థలాన్ని పరిశీలించి ఖచ్చితంగా ఎగ్జామిన్ చేసి డిజిటల్ రూపంలో కోర్టుకి సబ్మిట్ చేయాలి వెంటనే. దానివల్ల ఏంది, కోర్టులోకి వచ్చేసింది కాబట్టి కోర్టు అంటే ఒక నమ్మకము, అక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది, డాక్యుమెంట్ డెస్ట్రాయ్ కాదనేది ఒక ఉద్దేశం. దాని గురించి కూడా మనం ఇప్పుడు ఈవీఎంస్ గురించి ఇందాక చెప్పాను మీకు, ఎట్లా హ్యాక్ చేస్తున్నారు దాని గురించి మనం మాట్లాడుకుందాం ఒక సందర్భం వచ్చినప్పుడు. బట్ యాజ్ ఆన్ టుడే కొత్త చట్టం ప్రకారం ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ 7 years పనిష్మెంట్ ఉన్న కేసులో వెళ్ళి డిజిటల్ రూపంలో రికార్డ్ చేసి దాన్ని వెంటనే కోర్టుకి సబ్మిట్ చేయాలి. దానివల్ల ఒక ప్రొటెక్షన్ అనేది వచ్చింది. మరి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న చట్టాలు మన వ్యవస్థలో మన వాళ్ళు చర్చించి అంటే పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ బయట కానీ స్టాండింగ్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా మన వాళ్ళు అంటే మన దేశ నాయకులు వీళ్ళు చర్చించి తయారు చేసినటువంటి చట్టాలు. గతంలో ఉన్నాయని బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన చట్టాలు, మన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. బట్ వాటి మీద మనకు పూర్తి సంపూర్ణ అవగాహన, చర్చ,
అప్పటి పరిస్థితులను బట్టి మన దేశ అవసరాలు, మన దేశ అభ్యున్నతి కోసం తయారు చేసిన చట్టాలు కాదు. సో ప్రజల్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళు స్వాతంత్రానికి కోసం పోరాడకుండా, పోరాడితే శిక్షించేదానికోసం దేశద్రోహం లాంటి చట్టాన్ని తీసుకొచ్చి అప్పుడు పెట్టారు అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు అవన్నీ పంపించేసాము, కొత్త చట్టాలు మనం మాట్లాడుకొని తీవ్రమైన చర్చ 4 ఏళ్ళు మీరు చర్చ చేసిన తర్వాత ఇవి వచ్చినాయి కాబట్టి ఇవి మంచి అవకాశాలు కాబట్టి అని చెప్పి ఇంకా అనేక విషయాలు చెప్పుకోవచ్చు. ఒక గతంలో ఏంటంటే ఒక ముద్దాయిని పట్టుకున్నారనుకోండి, వాడిని పోలీస్ కస్టడీకి 15 రోజులు మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒకవేళ ఆ 15 రోజుల్లో వాడి దగ్గర నుంచి సాక్ష్యం సేకరించలేకపోతే కోర్టు వారు అవసరమైతే దాన్ని 60 రోజుల నుంచి 90 రోజుల దాకా ఎక్స్టెండ్ చేయొచ్చు. సో అలా ఎక్కువ రోజులు ముద్దాయిని పోలీస్ కస్టడీలో పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి కేసుల్లో సాక్ష్యాలను సేకరించడం, ముద్దాయి చేత వాడి నేరాలని వాడి ద్వారానే ఒప్పించటం, అదేవిధంగా వాడు చెప్పినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని సాక్ష్యాలని ఇంకా ఇతరులని ఎగ్జామిన్ చేసి తెచ్చుకోవటం, ఇలాంటి అవకాశం ఉందనేది ఒక వాదన. దాని మీద చాలా క్రిటిసిజం ఉంది. మనం దీంట్లో ఉన్న బాధలు కష్టాల గురించి చెప్పుకునే నెక్స్ట్ దీంట్లో అది కూడా చెప్పుకుందాం. తర్వాత ఒక 4 సంవత్సరాల క్రితం నుంచి మనము 99.9% ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టానికి సంబంధించిన అన్ని వ్యవస్థల్లో, ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో కంప్యూటరీకరణ అనేది అయిపోయింది. ఎఫ్ఐఆర్లు, ఛార్జ్షీట్లు, పరిశోధనలు చేస్తూ డిజిటల్ రూపంలో రికార్డ్ చేసి వాటిని, అంటే 0 ఎఫ్ఐఆర్ కూడా ఉంది దాంట్లో, డిజిటల్ రూపంలో సేకరించి డిజిటల్ రూపంలో పంపించే విధానము జరుగుతుంది. కానీ చట్ట ప్రకారం కాకుండా ఒక కన్వెన్షన్ ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని చట్ట రూపంలో చేశాం కాబట్టి దానివల్ల చాలా బెనిఫిట్ అయింది, రికగ్నిషన్ వచ్చింది, లా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది ఒక వాదన. 3 సంవత్సరాల్లో సుమారు 40,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ చట్టాలకు సంబంధించినటువంటి ఎటువంటి మిస్కన్సెప్షన్లు ఉన్నా, డౌట్లు ఉన్నా క్లారిఫై చేసి ఈ వ్యవస్థని పక్కాగా ప్రొటెక్ట్ చేసి ఈ చట్టాల యొక్క ఫలితాలని, లేకపోతే చట్టాలు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో వాటిని సాధించేదానికోసం కృషి చేస్తామని చెప్పి చెప్తున్నారు.